శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి నవంబర్ 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఇది కొన్ని సందర్భాల్లో జాతకుడికి రవి తృతీయాధిపతిగా 6వ స్థాన సంచారం వల్ల శత్రువులపై విజయాన్ని, ఏదైనా ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకి, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభించడం జరుగుతూ ఉంటుంది. అయితే పెద్దగా ప్రతి విషయంలో కూడా పోటీ ఎదురవుతూ ఉంటుంది. అటు అధికారుల వల్ల కానీ, కొంత దగ్గర బంధువుల వల్ల కానీ కొన్ని అనుకోని ఇబ్బందులు, శత్రుత్వాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా అంతిమ విజయం మాత్రం రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజగ్రహం, కుజుడు మిథున రాశి వారికి శత్రుగ్రహం 6వ స్థాన సంచారం వల్ల రవితో కలియడం వల్ల జాతకుడికి విపరీతమైనటువంటి యాంబిషను, పోటీతత్వం కలుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకున్నది సాధించాలనే ఎక్కువ యాంబిషన్ కలుగుతూ ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎదుట వారిపై తన ప్రతీకారాన్ని తీర్చుకునే విధంగా చాలా ఆవేశంతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు విషయాన్ని అర్థం చేసుకొని చాలా సహనంతో, ఓర్పుతో ఉండడం వల్లే మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు తప్ప అనవసర ఆవేశాల వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. కానీ కంపల్సరీగా జాతకుడు ఇటువంటి ఆవేశాలకు గురవుతూ ఉంటాడు. ఆ జాగ్రత్త వహించడం మంచిది. దాని తర్వాత బుధుడు, అంటే రాష్ట్రాధిపతి బుధుడు కూడా 6వ స్థానంలో సంచరించడం ఒక విధంగా శత్రుస్థానం అవటం వల్ల మనం ఎంత ప్రశాంతంగా ఉన్నా, మనం ఎవరి జోలికి వెళ్లకుండా ఉన్నా, ఎవరో ఒకరు మనల్ని ఇబ్బంది పెట్టడం, సూటిపోటి మాటలు అనడం, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా మీరు సహనంతో వ్యవహరించడమే మంచిది. మాట్లాడే విధానంతో కూడా ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడవలసి ఉంటుంది. అది కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా అనుకోకుండా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి రావడం కానీ, ఏదైనా కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్త పడడం మంచిది. అయితే గురుగ్రహం కుటుంబ స్థానంలో ఉంటూ 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఎటువంటి శత్రువైనా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటిదైనా చాలా వరకు మేము దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే తీసుకునే ఆహారంలో మాత్రం చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఏదైనా ఫుడ్ పాయిజన్ లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ తినకుండా సాధారణంగా మంచి ఆహారాన్ని, ఆయిల్ అది లేకుండా జాగ్రత్తగా తింటేనే మంచిది తప్ప ఈ ఫుడ్ వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బయట ఆహారాన్ని అవాయిడ్ చేయడం మంచిది. అయితే శుక్రగ్రహం ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా శుక్రుడు ఇంచుమించుగా వారం మధ్య వరకు, అంటే 26వ తారీఖు వరకు కూడా 5వ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల జాతకుడు మంచి ఊహలు, ప్లానింగ్స్తో ఉంటాడు. అయితే ఎవరైతే సినిమా, టీవీ, కళారంగాల్లో ఉంటారో, ఏదైనా టాలెంట్ ప్రదర్శించాలనుకుంటున్నారో అటువంటి వారికి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ స్త్రీలకు చాలా అనుకూలత ఏర్పడుతూ ఉంది. ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కంపల్సరిగా ఉద్యోగపరమైనటువంటి మార్పులు కొన్ని రావడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీ కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా వారి యొక్క ఉద్యోగ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. అయితే ఈ శుక్రగ్రహం కూడా ఈ వారం మధ్యలో 26వ తారీఖున శుక్రుడు కూడా 6వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దాంతో మీకు ఈ ఎస్పెషల్లీ మిథున రాశి వారికి స్త్రీలతో విరోధం రావడం, అలాగే ఏదన్నా మీ భార్యకో, మీ మదర్కో స్వల్ప అనారోగ్య సమస్యలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఏ గ్రహమైనా ఈ శత్రుస్థానాల్లోకి వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ 6వ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒక ఇబ్బంది మీకు శుక్రుడు వల్ల, స్త్రీల వల్ల, రవి వల్ల, అధికారుల వల్ల, తండ్రి గారి వల్ల, కుజుడు అవడం వల్ల, ఇది ప్రయాణాల వల్ల, ప్రమాదాల వల్ల, మన వ్యక్తిగత అశ్రద్ధ వల్ల జరుగుతుంటుంది. బుధుడు 6వ స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు కాంపిటేటివ్ మెంటాలిటీ పెరుగుతూ ఉంటుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో చివరికి రాజీ పడడమే మంచిదిగా మనం వెళ్ళవలసింది. బట్ ఏదైనా అంతిమ విజయం ఈ రాశి వారికి వస్తుంది. బట్ ఏదైనా ఈ రాశివారు
ఎక్కువగా 6వ స్థానం ఉన్న గ్రహాల అనుగ్రహం కోసం, రవి యొక్క అనుగ్రహం కోసం రోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య చదువుకోవడం వల్ల, కుజుడు యొక్క అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా పారాయణ, హనుమానాలయ దర్శనం, బుధుని యొక్క అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామ పారాయణ, బుధవారం రోజు విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించడం, అలాగే శుక్రుడు మెయిన్ ఏంటంటే మరి ఎలాగా ఈ మార్గశిర మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎస్పెషల్లీ ఈ మార్గశిర గురువారం రోజు విధి విధానంగా అమ్మవారిని పూజించి లక్ష్మీ అష్టోత్తర పారాయణ వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థికపరమైన అభివృద్ధి కలుగుతుంది. ఏదైనా మనం మార్గశిర మాసంలోకి ప్రవేశించాం, ఎంత గొప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళైనా దాని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గం కేవలం ఈ మార్గశిర మాసంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అంటే కొన్ని ప్రాంతాల్లో లక్షవారం అని కూడా అంటుంటారు. మీరు లక్షవారం రోజు ఇది స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. చక్కగా శుచిగా శుభ్రంగా మీరు మీ పూజా మందిరాన్ని కానీ ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ని కానీ ఎన్నుకొని శుభ్రంగా ఒక పీటని అందంగా అలంకరించి దాని మీద కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక కలశం పెట్టవలసి ఉంటుంది. ఈ కలశం అన్నది స్టీల్ది అయితే మాత్రం వద్దు. మీరు ఏదైనా మట్టిదన్నా పెట్టుకోండి, ఇత్తడిదన్నా పెట్టుకోండి, వెండిదన్నా పెట్టుకోండి, కానీ స్టీల్ పాత్ర కాకుండా ఒక మంచి పాత్ర అంటే కలశం లాంటిది పెట్టుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్ గంగాజలం లేదంటే మినరల్ వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఒక పగడం, ఒక ముత్యం, ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం కానీ వస్తువు కానీ ఉంగరం కానీ ఏదో ఒకటి, అలాగే ఏదో కాపర్ కాయిన్ అంటే మొత్తం 5 రకాలు అందులో వేయవలసి ఉంటుంది. ఇవి 5 కూడా అందులో వేసి అలాగే 5 రకాలు ఫలాన్నిచ్చే ఆకులు అంటే మామిడాకు, సీతాఫలం ఆకు ఇటువంటివి 5 అందులో కలశంలో వేసి దానిపైన ఒక మంచి కొబ్బరికాయ, మంచి మొదటిది కొబ్బరికాయను కూడా బాగా అలంకరించి కొబ్బరికాయ పెట్టి అది అమ్మవారి రూపంగా మీరు దాన్ని అనుకొని లక్ష్మీ స్తోత్రాన్ని అంటే లక్ష్మీ అష్టోత్తరం అంటే విష్ణు సహస్రనామంతో కలిసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల వీలైతే 3 సార్లు భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. అంత ఓపిక లేనివారు చక్కగా ఒక ఎండి గ్లాసులో పాల్లో ఒక పంచదార కానీ బెల్లం మొక్క కానీ ఒక ఏలక్కాయ వేసి అది నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక కండిషన్ ఏంటంటే మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా విష్ణు సహస్రనామం చదవందే అమ్మవారి కటాక్షం అయితే ఉండదు. కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ 2 చదవడం వల్ల ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రయోగం అంటే ఈ పూజ చేసి మేము ఫలితం పొందలేదు అన్నవాడు నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎన్నో మంది అంటే ఇంకా విధి విధానం చాలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్. దీన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల కంపల్సరీగా మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గితే చాలా శుచిగా ఉండవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారికి చాలా శుచిగా ఉండాలి. ఎటువంటి మైల అంటూ అటువంటి తగలకూడదు. దాని పక్కన చుట్టూ చెత్త చెదారం వేయకుండా పర్టికులర్గా కుదిరితేనే మీ ఇంట్లో ఈ ప్రయోగం అన్నది చేయవలసి ఉంటుంది. కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో ఏ గోశాలలోనో అలా చేసుకోవాలి తప్ప ఈ క్లమ్జీగా గత్తరగా ఉన్నటువంటి ఇళ్లలో చేయడం వల్ల అదృష్టానికి బదులు మరేదో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ చేయలేని వారు ఈ మార్గశిర మాసం అంతా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. స్వస్తి.